Yes. Hello students, welcome to free CA Foundation law classes by Target Academy. So today we are going to discuss chapter number 4, that is nothing but legal object. So idama chapter name legal object. So previous session వరకు మనం కంప్లీట్ చేసుకున్నది ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్ చేసుకున్నది ఇంట్రొడక్షన్ టు బిజినెస్ లాస్, సెకండ్ వచ్చేసి మీనింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్, థర్డ్ వన్ వచ్చేసి ఆఫర్ and acceptance. So now currently we are discussing the chapter number 4. It is nothing but legal object. This is very a short chapter. ఇది ఈ సెషన్లో అయిపోతుంది, ఎందుకంటే చాలా సింపుల్ టాపిక్స్ ఉంటాయి ఇందులో. రెండే టాపిక్స్, సింపుల్ టాపిక్స్ కూడా కాదు. ఏంటిదంటే అసలు మీనింగ్ ఏంటి లీగల్ ఆబ్జెక్ట్కి, అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ అండ్ ఇల్లీగల్ అగ్రిమెంట్స్, ఇవి మాట్లాడుకుంటే క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ జాగ్రత్త చూడమ్మా. సో చాప్టర్ 4 is nothing but legal object. So first of all మనం చూద్దాం what is legal object. సో legal object అంటే ఏంటి. సో బిఫోర్ దట్ అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. సో ఆబ్జెక్ట్ మీన్స్ ద పర్పస్ ఆర్ డిజైన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటమ్మా, కాంట్రాక్ట్ యొక్క పర్పస్ లేదా కాంట్రాక్ట్ యొక్క డిజైన్. సో ఈ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలంట, లీగల్గా ఉండాలి. అంటే నథింగ్ బట్, అంటే ఇప్పుడు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతుంటే ఆ కాంట్రాక్ట్ ఫామ్ చేసుకోవడం వెనకాల మన యొక్క పర్పస్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్షన్. సో ఇంటెన్షన్ ఆఫ్ ద కాంట్రాక్టింగ్ పార్టీ లేదా ఇంటెన్షన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఏ విధంగా ఉండాలంటే ఇట్ మస్ట్ బి లీగల్. సో అంటే ఒక కాంట్రాక్ట్ ఫామ్ చేసుకునేటప్పుడు ఆ కాంట్రాక్ట్లో మనం అండర్టేక్ చేసేటువంటి వర్క్ లేదా ఆ కాంట్రాక్ట్ ఫామ్ చేయడం వెనకాల మనకు ఉండేటువంటి ఉద్దేశం ఎలా ఉండాలి, లీగల్గా ఉండాలి. అప్పుడే లీగల్ ఆబ్జెక్ట్ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, జస్ట్ ఎ మినిట్ చూడమ్మా ఏముంది. ద టర్మ్ ఆబ్జెక్ట్ మీన్స్ పర్పస్ ఆర్ డిజైన్. ఆబ్జెక్ట్ అంటే ఏంటిదమ్మా, పర్పస్ ఆర్ డిజైన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెండోది ఏముంది, పాయింట్ ద పర్పస్ ఆఫ్ ద కాంట్రాక్ట్ మస్ట్ బి లీగల్. అంటే కాంట్రాక్ట్ ఫామ్ చేయడం వెనకాల మనకు ఉన్నటువంటి ఇంటెన్షన్, అంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నామంటే మనకు ఉన్నటువంటి ఇంటెన్షన్ ఎలా ఉండాలి, ఇట్ మస్ట్ బి లీగల్. ఇక్కడ మేబీ అనట్లేదమ్మా, చాలా జాగ్రత్త వినండి. ఇట్ మస్ట్ బి లీగల్ అంటే ఇక్కడ ఖచ్చితంగా మస్ట్ అనే పదం వాడారంటే ఖచ్చితంగా అలాగే ఉండాలి, లీగల్గానే ఉండాలి. రెండవది, ఇఫ్ ఇట్ ఈస్ అగైనిస్ట్ లా ఇట్ బికమ్స్ అన్లాఫుల్ అగ్రిమెంట్. సో ఒకవేళ లాకి అగైనిస్ట్గా కనుక ఉంటే అది ఏమవుతుందట, ఇట్ ఈజ్ అన్ అన్లాఫుల్ అగ్రిమెంట్. ఓకే, నెక్స్ట్ దోస్ అగ్రిమెంట్స్ ఆర్ వాయిడ్ అబ్ ఇనిషియో. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎబ్ ఇనిషియో అంటే దీని అర్థం ఏంటంటే వాయిడ్ ఫ్రమ్ వెరీ బిగినింగ్, ఫ్రమ్ వెరీ బిగినింగ్ అనమాట. అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచే అవి వాయిడ్, చెల్లవు, ఎన్ఫోర్సబుల్ కావు. ఎందుకంటే దే ఆర్ అగైనెస్ట్ లా, లాకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇవి అన్లాఫుల్ అవుతాయి. సో ఇప్పుడు అగ్రిమెంట్స్ అపోజ్ టు పబ్లిక్ పాలసీ, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఎలాంటివి ఉంటాయంటే దోస్ అగ్రిమెంట్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు పబ్లిక్ పాలసీ. సో పబ్లిక్ పాలసీ అంటే ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. పబ్లిక్ పాలసీ అంటే వాట్ ఈస్ పబ్లిక్ పాలసీ, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ ఎంటైర్ లా. అంటే లా మొత్తం మీద మీకు ఎక్కడ కూడా సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పబ్లిక్ పాలసీ అని ఎక్కడ డిఫైన్ చేయలేదు. పబ్లిక్ పాలసీ అంటే ఏంటో ఎవరికి తెలియదు. ఈ పబ్లిక్ పాలసీ అనేటువంటిది డిపెండింగ్ అపాన్ ద సొసైటీ మనకి డిఫైన్ అవుతూ ఉంటుంది, సొసైటీ యొక్క వాల్యూ సిస్టమ్ బట్టి. సో ఒకప్పుడు కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు రాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు రాంగ్ అనిపించింది తర్వాత కరెక్ట్ కూడా అవ్వచ్చు. గర్ల్స్ ఎడ్యుకేషన్, ఒకప్పుడు అసలు ఎడ్యుకేషన్ ఎందుకు, సో ఇంట్లోనే కూర్చోబెట్టేవాళ్ళు. ఒక 7-8 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏజ్ పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేయడం తప్పు కదమ్మా. సో మెజారిటీ యాక్ట్ ప్రకారం మెజారిటీ వచ్చిన తర్వాతే మ్యారేజ్ చేయాలి. అండ్ వాల్యూ సిస్టమ్ అంటే థాట్ పర్స్పెక్టివ్ కూడా మారింది. ఈవెన్ అబ్బాయిలైనా చదివించట్లేదేమో కానీ అమ్మాయిల్ని చదివిస్తున్నారు. సో అట్లా. సో పబ్లిక్ పాలసీ అనేది ఇదే పబ్లిక్ పాలసీ అని ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఎక్కడా కూడా డిఫైన్ చేసలేదు. సో ఈ పబ్లిక్ పాలసీకి అగెనిస్ట్గా అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే వాయిడ్ అవుతాయి. సో చెల్లవు, అవి ఏవి కూడా చెల్లవు. సో ఏంటి ఎగ్జాంపుల్కి మనం ఒక 8 మాట్లాడుకుందాం. సో ఒక 8 అగ్రిమెంట్స్ పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా ఉన్నవి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడింగ్ విత్ అలైన్ ఎనిమీ. అలైన్ ఎనిమీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఇంకో కంట్రీతో వార్ చేస్తుంటే, యుద్ధం చేస్తుంటే ఈ కంట్రీలో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక కంట్రీ ఉంది, ఈ ఎక్స్ అనే కంట్రీ వై అనే కంట్రీతో
వార్ చేస్తుంది అనమాట, వీళ్ళిద్దరి మధ్య వార్ నడుస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ కంట్రీలో ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ కూడా, అంటే ప్రజలందరూ కూడా వై కంట్రీలో ఉన్నటువంటి సిటిజన్స్కి ఏమవుతారు, అలైన్ ఎనిమీస్ అవుతారు. ఏమవుతారు, ఈవెన్ దో వాళ్ళ పర్సనల్ రిలేషన్లో వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే, లా దృష్టిలో వాళ్ళందరూ ఏమవుతారమ్మా, ఒకరికొకరు ఎనిమీస్ అవుతారు. సో ఇలాంటి ఎనిమీస్తో మీరు బిజినెస్ చేయకూడదు, ట్రేడింగ్ యాక్టివిటీస్ ఏవి కూడా మీరు చేయకూడదు. ఎందుకంటే మీరు బిజినెస్ చేయడం వల్ల సమ్ ఆర్ అదర్ వే వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది కదా, ఇండైరెక్ట్గా ప్రాఫిట్ అనేది ఇస్తున్నట్టే కదమ్మా. సో కాబట్టి మీరు అలైన్ ఎనిమీస్తో బిజినెస్ చేయకూడదు. ఒకవేళ కనుక బిజినెస్ చేస్తే అదేమవుతుంది, ఇట్ ఈజ్ ఆపోజిట్ టు పబ్లిక్ పాలసీ అండ్ హెన్స్ ఇట్ ఈస్ వాయిడ్. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్కి వార్ జరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ఒక కంపెనీకి ఒక లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వెహికల్స్ కానీ అమ్యునేషన్ కానీ ఆర్డర్ పెట్టారనుకుందాం. సార్ మా దగ్గర అమ్యునేషన్ అయిపోతుంది, మీరు ఇవ్వండి అని. ఇండియన్ కంపెనీ ఒకవేళ అమ్యునేషన్ అండ్ వెహికల్స్ సప్లై చేస్తే పాకిస్తాన్ వాళ్ళు దేనికి వాడతారు, ఇండియన్ సోల్జర్స్ని చంపడానికి వాడతారు. అంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ పాకిస్తాన్ ఆర్మీ, అంటే ఎనిమీస్ని నువ్వు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్టే కదా. సో అలా మీరేంటంటే అలైన్ ఎనిమీస్తో, అంటే వార్ జరుగుతున్నప్పుడు మీరు ఎనిమీస్తో ఎలాంటి ట్రేడింగ్ యాక్టివిటీస్ చేయకూడదు. ఓకే, ఒకవేళ కనుక మీరు వార్ జరుగుతుందని తెలియక, అంటే వార్ వస్తుందని తెలియక మీరు ముందే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి వార్ జరుగుతున్నంతసేపు ఆ కాంట్రాక్ట్ని సస్పెండ్ చేయొచ్చు. వార్కి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది కదా, ఏదో ఒక టైంలో వార్ అవుతుంది కదా. సో వార్ అయ్యేంత వరకు మీరు సస్పెండ్ చేయొచ్చు. దేన్ని సస్పెండ్ చేయాలి, మీ కాంట్రాక్ట్ని, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కాంట్రాక్ట్ని. అంటే ఇండియాకి పాకిస్తాన్కి వార్ లేదు, బాగానే ఉంది, మీరిద్దరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు, ఇండియాలో ఉన్నటువంటి మీరు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంకొక అతను. ఇప్పుడు సడన్గా వార్ వచ్చింది. అప్పుడు ఆప్షన్ నెంబర్ 1 ఏంటమ్మా, మీరు కాంట్రాక్ట్ని కొద్ది రోజులు ఆపుకోవచ్చు, ఈ సిచ్యువేషన్స్ అంతా కొంచెం స్టెబిలైజ్ అయ్యేంత వరకు. లేదు సార్ మేమేమీ ఆపుకోదలుచుకోలేదు అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయొచ్చు. యూ కెన్ అవుట్ రైట్లీ క్యాన్సిల్ ద హోల్ కాంట్రాక్ట్. ఓకే, సో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుందమ్మా, అదేంటంటే ఏదన్నా ఎమర్జెన్సీ అనుకోండి, అంటే ఒక రకంగా మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినటువంటి ఉద్దేశం ఒక ఎమర్జెన్సీ అనుకోండి, అప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవచ్చు, దాన్ని లైసెన్స్ అంటాం. పర్మిషన్ తెచ్చుకోవచ్చు, ఇది అంత తొందరగా ఎవరికి ఇవ్వరు, ఏదన్నా అట్మోస్ట్ ప్రయారిటీ అయితే తప్ప ఎవరికి ఇవ్వరు. పర్మిషన్ తెచ్చుకుంటే మీరు కాంట్రాక్ట్ని యాజ్ యూజువల్గా మీరు రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అలైన్ ఎనిమీస్తో ట్రేడ్ చేయడం తప్పు, అలైన్ ఎనిమీస్తో ట్రేడింగ్ చేయకూడదు. ఒకవేళ ఎంటర్ అయితే కనుక వార్ జరుగుతున్నప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. వార్ జరుగుతున్నప్పుడు ఎంటర్ అవ్వడం కాదు, వార్ జరుగుతున్నప్పుడు అసలు ఎంటర్ కాకూడదు. వారికి ముందే మీరు తెలియక, యుద్ధం వస్తుందని తెలియక ఎంటర్ అయితే మీకు 2 ఆప్షన్స్. ఒకటి సస్పెండ్ చేసుకోవచ్చు ఫర్ ద టైం బీయింగ్, రెండోది మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీ అనుకుంటే గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే మీకు లైసెన్స్ ఇస్తారనమాట, జనరల్గా ఎవరికి ఇవ్వరు. ఓకే, సో అట్లా చూడమ్మా, ఎనీ ట్రేడ్ విత్ ఎ పర్సన్ ఆఫ్ ఎ కంట్రీ విత్ విచ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఏ వార్ ఈజ్ వాయిడ్. సో ప్రజెంట్ ఇండియా ఎవరితోనైనా యుద్ధం చేస్తుంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి సిటిజన్స్తో మీరు ఎలాంటి ట్రేడింగ్ యాక్టివిటీస్ చేయడం అనేది తప్పు, వాయిడ్ అవుతుంది. ఇఫ్ అగ్రిమెంట్ నీడ్స్ టు బీ ప్రొసీడెడ్ ఫర్దర్, ఒకవేళ అగ్రిమెంట్ ముందుకు వెళ్ళాలి అంటే దెన్ ద కాంట్రాక్టింగ్ పార్టీ షుడ్ అబ్టైన్ లైసెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు లైసెన్స్ తెచ్చుకోవాలి. ఓకే, ఇందాక అన్నది అదే. నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ పాయింట్, దీస్ అగ్రిమెంట్స్ ఆర్ వాయిడ్ బికాస్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ. ఎందుకు వాయిడ్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటనేది ఆపోజిట్ టు పబ్లిక్ పాలసీ కాబట్టి. సో ఎనీ కాంట్రాక్ట్ మేడ్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ వార్, అంటే వార్ జరగక ముందు మీరు కనుక ఏదైనా కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అయితే దే విల్ బి సస్పెండెడ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ వార్ ఆర్ డిజాల్వ్డ్ కంప్లీట్లీ. ఆప్షన్స్ 2 చెప్పాను కదా, మీరు టైం బీయింగ్ సస్పెండ్ చేసుకోవచ్చు లేదా మొత్తానికే క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ అగ్రిమెంట్స్ అపోజ్ టు పబ్లిక్ పాలసీలో రెండోది చూడండమ్మా, అగ్రిమెంట్స్ స్టిఫ్లింగ్ ప్రాసిక్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. స్టిఫ్లింగ్ అంటే ఏంటంటే ప్రివెంటింగ్, లేదా దీన్నే స్టాపింగ్ అని కూడా అంటారు, ప్రివెంటింగ్ ఆర్ స్టాపింగ్. ప్రాసిక్యూషన్ అని అంటే అర్థం ఏంటంటే లీగల్ ప్రొసీడింగ్స్. ప్రాసిక్యూషన్ అంటే అర్థం లీగల్ ప్రొసీడింగ్స్. సో ఇప్పుడు చూడండమ్మా, స్టిఫ్లింగ్ ప్రాసిక్యూషన్ మీన్స్ ప్రివెంటింగ్ ద ఆన్గోయింగ్ లీగల్ ప్రొసీడింగ్స్ బై యూజింగ్ మనీ
ఆర్ ఫోర్స్, అంటే మీ దగ్గర ఉన్నటువంటి మనీ ఆర్ ఫోర్స్ను ఉపయోగించి మీరు ఆన్గోయింగ్ లీగల్ ప్రొసీడింగ్స్ని అడ్డుకుంటే, ఆపేస్తూ ఉంటే దాన్ని మనం స్టిఫ్లింగ్ ప్రాసిక్యూషన్ అంటాం. సో ఇఫ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అబ్యూజ్ ఆఫ్ జస్టిస్, సో ఇట్ ఈస్ వాయిడ్, అంటే న్యాయ వ్యవస్థను నువ్వు పక్కదారి పట్టించినట్టే, అపహాస్యం చేసినట్టే అనమాట. సో అలా చేయకూడదు కాబట్టి అదేమవుతుందమ్మా, అది వాయిడ్ అవుతుంది. ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ బ్యాన్ ఈజ్ వన్ షుడ్ నాట్ మేక్ ట్రేడ్ ఆఫ్ ఫెలోనీ. ఫెలోనీ అంటే సీరియస్ క్రైమ్, అంటే కోర్టులో కేసులు అంటే అదేం బిజినెస్ కాదమ్మా, ఎవరికి కూడా అదేం బిజినెస్ అయ్యి ఉండకూడదు. అంటే మీకు నాకు 1 lakh ఇస్తారా, మీ కేసు ఏదో ఒకటి చేసి నేను మీ వైపు ఫేవరబుల్గా జడ్జిమెంట్ చెప్పిస్తాను అంటే ఏం చేస్తావు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ వీడు తప్పు చేసినా న్యాయ వ్యవస్థని తప్పుదారి పట్టించి నువ్వు వాడికి ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చేలా చేస్తావు. అంటే ఈవెందో తప్పు వీడిదైనా వీడిది తప్పు లేనట్టుగా ప్రొజెక్ట్ చేస్తావు. ఇది తప్పు కదా. సో వన్ షుడ్ నాట్ మేక్ ఏ ట్రేడ్ ఆఫ్ ఫెలోనీ, అంటే వ్యాపారం చేయకూడదు కేసెస్తో. సో అందుకని స్టిఫ్లింగ్ ప్రాసిక్యూషన్ అనేది అపోజిట్ టు పబ్లిక్ పాలసీ. సో హెన్స్ ఇట్ ఈస్ వాయిడ్. ఓకే, నెక్స్ట్, ఇన్ జనరల్ కాంప్రమైజింగ్ ఎనీ పబ్లిక్ అఫెన్స్ ఈజ్ ఇల్లీగల్. అంటే జనరల్గా పబ్లిక్ అఫెన్సెస్ని కాంప్రమైజ్ అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, లేదా ఒక రేప్ జరిగింది, లేదా ఒక మర్డర్ జరిగింది, వాటిని మీరు కాంప్రమైజ్ చేయకూడదమ్మా, తప్పు. ఇప్పుడు మీరు ఒకరిని యాక్సిడెంట్ చేసి గుద్ది చంపేశారు, సో ఈక్వల్ టు మర్డర్. సో మీరు ఎలా అంటే తప్పులు చేసి వాటిని కాంప్రమైజ్కి వెళ్ళడం అనేది ఇల్లీగల్, అసలు అలాంటివి చేయకూడదు. నెక్స్ట్, థర్డ్ పాయింట్ ఏంటంటే మెయింటెనెన్స్ అండ్ చాంపర్టీ. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఒక్క నిమిషం చూడండి. మెయింటెనెన్స్ అండ్ చాంపర్టీ, ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి, మెయింటెనెన్స్ అగ్రిమెంట్స్ అండ్ చాంపర్టీ అగ్రిమెంట్స్ అని 2 ఉంటాయి. దీని అర్థం ఏంటంటే మెయింటెనెన్స్ అగ్రిమెంట్స్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 parties ఉన్నారమ్మా, XY, వీళ్ళిద్దరి మధ్య ఒక కేస్ రన్ అవుతూ ఉంది. పాపం ఎక్స్ దగ్గర డబ్బులు లేవు, ఫైనాన్షియల్గా హీఈస్ వెరీ వీక్ అనమాట. ఎక్స్ దగ్గర డబ్బులు లేవు, ఫాలో అవ్వండి జాగ్రత్తగా. కేసు ఎవరిద్దరి మధ్య ఉంది? XY. సో ఇప్పుడు ఎక్స్ దగ్గర డబ్బులు లేకపోతే ఎక్స్ వాళ్ళ ఫ్రెండ్ జెడ్ వచ్చి ఏం చేశాడంటే, సార్ నేను మీకు డబ్బులు ఇస్తా, నాకెందుకో మీరు ఖచ్చితంగా గెలుస్తారనిపిస్తుంది, ఓకే అందుకే నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఎనీవే మీరు కష్టాల్లో ఉన్నారు, హెల్ప్ చేయడం నా ధర్మం అని చెప్పి మిస్టర్ జెడ్ ఏం చేశాడంటే ఎక్స్కి కొంత ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చాడు. ఇది మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అట్లా ఏం చెప్పలా, జస్ట్ ఒక రకమైన అప్పు అనమాట. ఎవరిచ్చారు అప్పు? మిస్టర్ జెడ్. ఎవరికి ఇచ్చారు? మిస్టర్ ఎక్స్ వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి మిస్టర్ ఎక్స్కి. సో ఎక్స్ అనేటువంటి వ్యక్తి తర్వాత కొంచెం అతను ఫైనాన్షియల్ పొజిషన్ బాగున్నప్పుడు తిరిగి మళ్ళీ డబ్బులు విత్ ఇంట్రెస్టో వితౌట్ ఇంట్రెస్టో, అంటే క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి ఇంట్రెస్ట్ తీసుకోరు, అదర్వైజ్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. సో విత్ ఇంట్రెస్టో వితౌట్ ఇంట్రెస్టో ఇచ్చేస్తారు ఎక్స్. ఎవరికి ఇవ్వాలి డబ్బులు? హెల్ప్ చేసినటువంటి మిస్టర్ జెడ్కి. సో ఇప్పుడు ఎక్స్కి జెడ్కి ఉన్నటువంటి అగ్రిమెంట్ని ఏమంటారంటే మెయింటెనెన్స్ అగ్రిమెంట్ అంటారు. ఏమంటారు? మెయింటెనెన్స్ అగ్రిమెంట్. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఒక కాంట్రాక్ట్లో ఒక అగ్రిమెంట్ ఫామ్ అవుతుందో ఎవరిద్దరి మధ్య, ఇదిగోండి ఈ ప్లెయింటిఫ్ కేసు ఫైల్ చేసిన ఎవరైనా కానీ ఒక వేరే కేసులో ఫైనాన్షియల్గా హెల్ప్ ఈయనకి తక్కువ అయితే ఇంకొక వ్యక్తితో మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఈ అగ్రిమెంట్ అనేది మెయింటెనెన్స్ అగ్రిమెంట్ అవుతుంది. ఇక్కడ జడ్కి ఎక్స్ మీద అభిమానం తప్ప ఈ కేసు మీద ఇంట్రెస్ట్ ఏం లేదమ్మా, ఉండకూడదు. ఒకవేళ మిస్టర్ జెడ్ వైని ఇబ్బంది పెడదామని, ఎవరిని? వైని ఇబ్బంది పెడదామని ఇండైరెక్ట్గా ఎక్స్తో కేసు ఫైల్ చేయించాడు అనుకో, అది బ్యాడ్ ఇంటెన్షన్ అవుతుంది, అప్పుడు కాంట్రాక్ట్స్ వాయిడ్ అవుతాయి, ఎక్స్కి జెడ్కి ఉన్న కాంట్రాక్ట్స్. సో ఇక్కడ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఒక పార్టీ మనీ లేకుండా సఫర్ అవుతుంటే ఆ పార్టీకి ఇతను వచ్చి హెల్ప్ చేస్తాడు ఫైనాన్షియల్గా. ఇప్పుడు ఎక్స్కి జెడ్కి ఉన్నటువంటి అగ్రిమెంట్ని ఏమంటామంటే మెయింటెనెన్స్ అగ్రిమెంట్. డబ్బులు ఇవ్వక్కర్లేదా అండి, ఉంచేసుకోవచ్చా ఎక్స్ అంటే? లేదు, మళ్ళీ తిరిగి ఇచ్చేయాల్సిందే, కేసు గెలిచినా గెలవకపోయినా. సో డబ్బులు ఇచ్చేయాలి కాబట్టి ఇదేంటంటే మెయింటెనెన్స్ అగ్రిమెంట్ అంటారు. చాంపర్టీ అంటే సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఏంటా డిఫరెన్స్ అంటే ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు కదా, ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి మిస్టర్ ఎక్స్ ఉన్నారు కదా, ఎక్స్కి వైకి మధ్య కేసు ఉంటుంది. ఈ కేసులో మిస్టర్ జెడ్ వచ్చి ఏం చెప్తాడంటే, సార్ నేను మీకు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తా, అంటే అగ్రిమెంట్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్ అనమాట. జెడ్ వచ్చి చెప్తాడు, సార్ మీరు వై మీద ఫైట్ చేస్తున్నారు కదా, నాకెందుకు మీరు గెలుస్తారనిపిస్తుంది, నేను మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాను, ఆ డబ్బులు యూజ్ చేసుకొని మీరు జెడ్ వై మీద కేసు ఫైల్ చేసి ఆ ప్రొసీడ్ అవుతూ ఉండండి,
రేపు కనుక మీరు కేసు గెలిచారనుకోండి, ఇఫ్ యూ వన్ ద ఆర్గ్యుమెంట్ ఆర్ ఇఫ్ యూ వన్ ద కేస్, దెన్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ మ్యాటర్ వీఆర్ డీలింగ్ విత్, అందులో నాకు షేర్ కావాలి. అంటే ఇప్పుడు ఎక్స్కి వైకి మధ్య ప్రాపర్టీ గొడవ, ఒక హౌస్ గురించి గొడవ అనుకోండి. ఇప్పుడు ఎక్స్ గెలిచాడు అనుకోమా, ఎక్స్ గెలిచాడంటే అర్థం ఏంటి, హౌస్ ప్రాపర్టీ ఎక్స్కి వస్తుంది. ఇప్పుడు ఎక్స్ గెలవడానికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసింది ఎవరు, జెడ్. కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఎవరికి ఏమి ఇవ్వాలంటే మిస్టర్ జెడ్కి ఆ హౌస్లో షేర్ అనేటువంటిది ఇవ్వాలి. అట్లా అనమాట. ఇది చాంపర్టీ అవుతుంది. అంటే మెయింటెనెన్స్కి చాంపర్టీకి ఒకటే తేడా ఏంటంటే, ఫస్ట్ కేసులో మిస్టర్ జెడ్ నాకు నువ్వు ఇంత షేర్ ఇవ్వాలనే కండిషన్ పెట్టలా, ఏదో హ్యాండ్ లోన్గా డబ్బులు ఇచ్చాడు, తర్వాత తిరిగి ఇచ్చేయాల్సిందే. జెడ్ అలా కాదు, చాంపర్టీ అలా కాదు. జెడ్ డబ్బులు ఇచ్చాడు కదా, అవి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ కేసు గెలిస్తే మాత్రం షేర్ ఇవ్వాలి ప్రాపర్టీలో, కేసు ఓడిపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ లిటిగేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి హెల్ప్ చేస్తే అది చాంపర్టీ అవుతుంది. సబ్జెక్ట్ మ్యాటర్ మీద లిటిగేషన్ నాకేం లేదు సార్, దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నేనేదో మా ఫ్రెండ్ ఇబ్బందులు ఉన్నాడని హెల్ప్ చేద్దామని డబ్బులు ఇచ్చా, అది మెయింటెనెన్స్ అవుతుంది. ఇన్ జనరల్ మెయింటెనెన్స్ అగ్రిమెంట్స్ అండ్ చాంపర్టీ అగ్రిమెంట్స్ బోత్ ఆర్ వ్యాలిడేనమ్మా, తప్పులేదు, డబ్బులు అలా హెల్ప్ చేయడంలో తప్పేం లేదు. బట్ ఈ మెయింటెనెన్స్ అండ్ చాంపర్టీ అంటే ఇది సపరేట్ ఇది సపరేట్ అమ్మ, రెండు ఒకటి కాదు. సో ఈ మెయింటెనెన్స్ అగ్రిమెంట్ కానీ లేదా చాంపర్టీ అగ్రిమెంట్ కానీ మీరు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో కనుక ఫామ్ చేసుకుంటే, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ వై జెడ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, కదమ్మా. ఈ ముగ్గురులో ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అనేటువంటి వ్యక్తికి జెడ్ డబ్బులు ఇస్తున్నాడు, ఎందుకంటే వైని ఇబ్బంది పెట్టు, వై మీద కేసు ఫైల్ చేయి, నీ వెనకాల నేనున్నా, నేను డబ్బులు ఇస్తానని చెప్పి జెడ్ ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో కనుక ఎక్స్తో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే, ఏంటి ఆ బ్యాడ్ ఇంటెన్షను, ఇన్ ఆర్డర్ టు కాజ్ డిస్టర్బెన్సెస్ టు వైని ఇబ్బంది పెట్టడానికి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే, సో దోస్ అగ్రిమెంట్స్ ఆర్ వాయిడ్. అంటే మెయింటెనెన్స్ అండ్ చాంపర్టీ అగ్రిమెంట్స్ ఆర్ జనరల్లీ వ్యాలిడ్ అనమాట, జనరల్లీ వ్యాలిడ్. బట్ ఈ మెయింటెనెన్స్ అండ్ చాంపర్టీ కనుక ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో, అంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కనుక మీరు ఫామ్ చేసుకుంటే ఇవేమవుతాయమ్మా, అగ్రిమెంట్స్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ అండ్ హెన్స్ దే ఆర్ వాయిడ్. అంటే ఈ మెయింటెనెన్స్ ఈ చాంపర్టీ జనరల్గా ఏమవుతాయి, వ్యాలిడ్. బట్ ఇందులో కనుక బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటే అది ఏమవుతుంది, అగ్రిమెంట్స్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ అండ్ హెన్స్ దే ఆర్ వాయిడ్. ఓకే, చూద్దాం. చూడండి, మెయింటెనెన్స్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఇన్ విచ్ ఏ పర్సన్ ప్రామిసెస్ టు మెయింటైన్ ఏ కేస్ ఇన్ విచ్ హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్. మెయింటెనెన్స్ అదే కదా, గెలిస్తే నాకు షేర్ ఇమ్మని అడుగుతారా, మెయింటెనెన్స్లో అడగరు, చాంపర్టీలో అయితే అడుగుతారు. చాంపర్టీ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఇన్ విచ్ పర్సన్ అగ్రీస్ టు అసిస్ట్ అనదర్ ఇన్ లిటిగేషన్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ ప్రామిస్ టు హ్యాండ్ ఓవర్ ఏ పోర్షన్ ఆఫ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ద యాక్షన్. చూసారా, అంటే నువ్వు గెలిస్తే నాకు ఎంత షేర్ ఇవ్వాలి, ఓడిపోతే అక్కర్లేదు. సో అదేంటది, చాంపర్టీ అవుతుంది. సో జనరల్లీ ద అగ్రిమెంట్ ఫర్ సప్లయింగ్ ఫండ్స్ బై వే ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ చాంపర్టీ ఆర్ వ్యాలిడ్. ఓకేనా. సో బట్ however it becomes void if the terms are unreasonable and unjust or it is made with a malicious motive. అంటే ఇందులో టర్మ్స్ కనుక రీజనబుల్గా లేకుండా, అంటే అసలు ఓనర్, ఇప్పుడు మీరు చాంపర్టీ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వండి హౌస్ ప్రాపర్టీ లిటిగేషన్లో, సార్ గెలిస్తే 4 ఫ్లోర్లు బిల్డింగ్లో 3 ఫ్లోర్లు నాకు, 1 ఫ్లోర్ మీకు, అంటే జస్ట్ డబ్బులు ఇచ్చినందుకు నువ్వు 3 ఫ్లోర్స్ తీసేసుకుంటున్నావు, మెయిన్ ఓనర్ అయినటువంటి అతనికి ఓన్లీ 1 ఫ్లోర్ ఇస్తున్నావు. అది ఏమైనా రీజనబుల్గా ఉందా, అన్రీజనబుల్గా ఉందా, అన్రీజనబుల్. సో ఇలా ఉన్నా కూడా చెల్లదు. ఆర్ మాలిషియస్ మోటివ్, అంటే బ్యాడ్ మోటివ్తో వేరే వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఎంటర్ అయినా కూడా అవి వాయిడ్ అవుతాయి. నెక్స్ట్, ట్రాఫికింగ్ రిలేటెడ్ టు పబ్లిక్ ఆఫీసెస్ అండ్ పబ్లిక్ టైటిల్స్. అంటే మీరు పబ్లిక్ ఆఫీసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ లేదా ఒక కమిషనర్, ఎవరో సిటీలో వచ్చినటువంటి కొత్త ఆఫీసర్ నేను ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు చేసేటువంటి బిజినెసెస్కి ఆయన అడ్డు తగులుతున్నారు అనుకోండి. సో అక్కడ ఎవరు ఉండాలి, ఎవరు ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎవరు ఎక్కడ పనిచేయాలనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. సో మీరు వెళ్ళి ఒకరితో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నారు, సార్ మా దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, ఆయన వేరే చోట ట్రాన్స్ఫర్ చేసేయండి, సో మీకు ఇంత డబ్బులు ఇస్తానని చెప్పి సెక్రటేరియట్లో అడ్మినిస్ట్రేషన్లో ఎవరు ఉంటారు కదా, వాళ్ళతో నువ్వు డీల్ మాట్లాడుకున్నావు, అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యావు. వాళ్ళు కూడా చేస్తాం ట్రాన్స్ఫర్ చేస్తాం, మాకు 50 లక్షలు కావాలన్నారు, అగ్రిమెంట్కి ఎంటర్ అయ్యారు. ఇలాంటివి అనమాట. ఈ అగ్రిమెంట్స్ అనేవి చెల్లవు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ఎక్కడ పనిచేయాలనేటువంటిది గవర్నమెంట్ ఇష్టం.
మీరు దాన్ని మోడిఫై చేయకూడదు. అర్థమైందా? సో అగ్రిమెంట్స్ రిలేటింగ్ టు పబ్లిక్ ఆఫీసెస్ అండ్ టైటిల్స్ ఏవైతే ఉంటాయో, సో చూడండి, అగ్రిమెంట్స్ టు ట్రాఫిక్ ఇన్ ఎనీ పబ్లిక్ ఆఫీసెస్ ఈజ్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ అండ్ హెన్స్ దే ఆర్ వాయిడ్. ఓకే, నెక్స్ట్, an agreement to pay money for procuring titles. ఈ పబ్లిక్ టైటిల్స్ అంటే మా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇది మీరు చేసినటువంటి సర్వీసెస్ని రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి బహుమానం. అదవుతుందా? దాన్ని మీరు డబ్బులు పెట్టి కొనుక్కోకూడదు. మాకు పేరు ముందు ఇది కావాలి, మాకు ఇంత డబ్బులు ఇస్తే మేము ఇక్కడ ఇంత డబ్బులు ఇస్తాం, మాకు ఈ టైటిల్ ఇవ్వండి, అలా చేయకూడదు. ఎందుకంటే అక్కడ సర్వీస్ మోటివ్తో ఇచ్చేటువంటి వాటిని మీరు బిజినెస్ లాగా మార్చకూడదు. సో ఆ టైటిల్స్ కోసం మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా అవి కూడా అపోజిట్ టు పబ్లిక్ పాలసీ, దే ఆర్ వాయిడ్. సో నెక్స్ట్ వన్ ఇదన్నమాట. ఫిఫ్త్ వన్ చూడండి, మ్యారేజ్ బ్రోకరేజ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటంటే నెగోషియేటింగ్ మ్యారేజ్ ఫర్ రివార్డ్. అమ్మ, జస్ట్ మీరు ఒక మ్యారేజ్ సెట్ చేసినందుకు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రైడ్ వైపు నుంచి కానీ బ్రైడ్ గ్రూమ్ వైపు నుంచి కానీ, సో ఈ గిఫ్ట్ ఏదైనా ఇచ్చారనుకోండి, లేదా మనీ ఏదైనా ఇచ్చారనుకోండి, అదేం తప్పు కాదు. అలా కాదు, నువ్వు ముందు డీల్ మాట్లాడుకున్నావు. ఏమనంటే, సార్ నేను మీ అమ్మాయికి ఈ అబ్బాయితో ఏదో ఒకటి చేసి మ్యారేజ్ చేస్తా, నాకు 10 లక్షలు కావాలి అంటే అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళేమి ఇవ్వట్లా, నువ్వు డిమాండ్ చేస్తున్నావు. నాకు ఇంత ఇస్తే నేను ఏదో ఒకటి చేసి మ్యారేజ్ నెగోషియేట్ చేస్తాను, అది తప్పు. సో లేదా నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మ్యారేజ్ బ్రోకరేజ్ అనమాట. సో వాట్ ఎవర్ ఇలాంటివన్నీ కూడా వాయిడ్ అన్నమా, దే ఆర్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ. దాన్ని కట్నం అంటాం కదా, మీరు కట్నం లీగల్గా తీసుకోకూడదు, లేదా కట్నం కోసం వేధించకూడదు. వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు గిఫ్ట్ కింద అట్లా. నెక్స్ట్, అగ్రిమెంట్స్ టు క్రియేట్ మొనోపలీ. మొనోపలీ అంటే ఏంటమ్మా, సింగిల్ సెల్లర్. సో మొనోపలీ ఫామ్ చేయడానికి కూడా అగ్రిమెంట్స్ మీరు కనుక ఫామ్ అయితే అది కాంపిటేటివ్ స్పిరిట్కి ఆపోజిట్. అలా చేయకూడదు. ఎందుకంటే సింగిల్ సెల్లర్ ఉండడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్ ఉండదు, దానివల్ల కస్టమర్కి బెటర్ సర్వీసెస్ అనేవి ఆఫర్ కాబడవు. సో అందుకనే మొనోపలీ క్రియేట్ చేసేటువంటి అగ్రిమెంట్స్ అయినా కూడా దే ఆర్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ అండ్ హెన్స్ దే ఆర్ విఓఐడి, వాయిడ్ అన్నమాట. నెక్స్ట్, ఇంటర్ఫెరెన్స్ విత్ ద కోర్స్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయ ప్రక్రియలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం. అంటే జడ్జెస్ని కొనడం, లేదా జ్యుడిషియల్ స్టాఫ్ని కొనడం, కోర్టులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని మీరు బ్రైబరీ ఆశ చూపించి, డబ్బులు ఆశ చూపించి సాక్ష్యాలు మాయం చేయమని చెప్పడం. సో ఇట్లా వాట్ ఎవర్, అంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోవాలి. సో మీరు దానిలో ఇంటర్ఫీర్ అయ్యి డైవర్షన్స్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చేటువంటి అగ్రిమెంట్స్ ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో ఒక ఎంప్లాయీకి మీరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు, ఆయనతో ఏమనంటే, సార్ మీకు 10 లక్షలు ఇస్తా, నా కేసుకి సంబంధించిన కొన్ని కీ విట్నెసెస్ కోర్టులో ఉన్నాయి, వాటి మీరు మాయం చేసేయండి, బర్న్ చేసేయండి అని చెప్పారు. ఇది ఆయన ఏం చేశారంటే డబ్బులు తీసుకున్నారు, కానీ ఎవిడెన్సెస్ అలాగే ఉంచారు. మీరేం చేయలేరు, ఎందుకంటే అగ్రిమెంట్స్ అనేవి అపోజిట్ టు పబ్లిక్ పాలసీ అట్లా. అండ్ అగ్రిమెంట్ టు ఇండ్యూస్ అంటే రాసుకోండమ్మా, ఇండ్యూస్ అంటే అర్థం మోటివేట్. అగ్రిమెంట్ టు మోటివేట్ ఎనీ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ టు యాక్ట్ పార్షియల్లీ అంటే నాకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇమ్మని వాళ్ళని మోటివేట్ చేయడం. లేదా an agreement to pay reward to a witness of a case for absenting himself from appearing before court. అంటే ఒక కేసులో ఒక ప్రధాన సాక్షి ఉన్నారు, విట్నెస్ సాక్షి. ఇప్పుడు అతను వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. సో నువ్వేం చేసావంటే ముందుగానే ఆయనకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసావు. ఏమని, సార్ నేను మీకు ఇంత డబ్బులు ఇస్తాను, మీరు రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పొద్దు, ఎందుకంటే మీరు వచ్చి కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్తే నేను జైలుకి వెళ్తాను, సో మీరు రాకుండా ఉంటే నేను మీకు ఇంత డబ్బులు ఇస్తాను అని చెప్పి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం. ఇవన్నీ కూడా ఆపోజిట్ టు పబ్లిక్ పాలసీ. నెక్స్ట్, నాకౌట్ అగ్రిమెంట్స్. ఇవి మీకు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుందమ్మా, నేను చెప్తాను, అప్పుడు మనం మాట్లాడుకుంటాం. యాజ్ ఆఫ్ నౌ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సేల్ అని ఒకటి ఉంటుంది. ఈ ఆప్షన్ సేల్లో ఆప్షనీర్ని మోసం చేద్దామని చెప్పి నాకౌట్ అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అవుతారు. అంటే ఏంటంటే ప్రైజ్ని సర్టెన్ లెవెల్ దగ్గర ఫిక్స్ చేయడం, లేదా నేను బిడ్ చేసినప్పుడు మీరు ఎవరు బిడ్ చేయొద్దు అని చెప్పి అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అవ్వడం. అగ్రిమెంట్స్ నాట్ టు బిడ్ అగైన్స్ట్ ఈచ్ అదర్, సో దే ఆర్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ అండ్ దే ఆర్ వాయిడ్. సో దీస్ అగ్రిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ అండ్ హెన్స్ వాయిడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ టెస్ట్ చెక్ చూద్దాం. అంటే ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో ఏమర్థమైనాయో ఆలోచిద్దాం. చూడండి, స్టిఫ్లింగ్ ప్రాసిక్యూషన్ మీన్స్ ఎంకరేజింగ్ లీగల్ ప్రాసెస్. స్టిఫ్లింగ్ అంటే ఇందాకే రాశాను కదమ్మా, ప్రివెంటింగ్ ఆర్ స్టాపింగ్. దాన్ని ఎంకరేజ్ చేయడం అంటారా? కాదు కదా. సో నో, ఆన్సర్ ఈజ్ నో.
నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ప్రైస్ ఇన్ ఆప్షన్ సేల్, నాకౌట్ అగ్రిమెంట్స్ ఆర్ ప్రమోటెడ్. ఇప్పుడే చెప్పాను, నాకౌట్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ప్రమోటెడ్. నాకౌట్ అగ్రిమెంట్స్ ఆర్ ఆపోజిట్ టు పబ్లిక్ పాలసీ. సో దిస్ ఈజ్ ఆల్సో నో. అండ్ దే ఆర్ ఎన్ఫోర్సబుల్ అంట, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ అమ్మ, వాయిడ్ అవి. నెక్స్ట్, చాంపర్టీ అగ్రిమెంట్స్ ఆర్ ఆల్వేస్ వాయిడ్. అమ్మ, చాంపర్టీ అగ్రిమెంట్స్ మే బీ వాయిడ్, బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటే. ఆల్వేస్ ఏం కాదు, చాంపర్టీ అగ్రిమెంట్స్ ఆర్ జనరలీ వ్యాలిడే. ఓకేనా? నో, ఇది కూడా అక్కడ ఆల్వేస్ అనే పదం ఉంది కాబట్టి రాంగ్ అయింది, అదర్వైజ్ కరెక్టే. ఓకే. నెక్స్ట్, స్టేట్ ఏ వ్యాలిడ్ అగ్రిమెంట్ ఫ్రమ్ బిలో మెన్షన్డ్ వన్స్. సో వ్యాలిడ్ అగ్రిమెంట్, ట్రేడింగ్ విత్ ఎల్ఎన్ఎన్మి వ్యాలిడ్ అమ్మా? కాదు. మెయింటెనెన్స్ అగ్రిమెంట్ వ్యాలిడేగా? ఎస్, ఛాన్సెస్ ఉన్నాయి. మెయింటెనెన్స్ అనేది జనరల్గా వ్యాలిడే, బట్ అందులో బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటే మాత్రమే వాయిడ్, అదర్వైజ్ వ్యాలిడే కదా. సో ప్రస్తుతానికి బి కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది. హోల్డ్లో ఉంచండి, సిడి కూడా చూసి అప్పుడు బెస్ట్ ఆన్సర్ ఏదో సెలెక్ట్ చేద్దాం. సో సేల్ ఆఫ్ పబ్లిక్ టైటిల్స్, పద్మభూషణ్ పద్మవిభూషణ్ చెప్పాను కదా, అసలు సేల్ ఆఫ్ పబ్లిక్ టైటిల్స్ అనేది నాట్ ఎన్ఫోర్సబుల్, వాయిడ్ అది. సో ఏ వాయిడ్, సి వాయిడ్. డి, ఇంటర్ఫిరెన్స్ విత్ ద కోర్స్ ఆఫ్ జస్టిస్, ఇది కూడా వాయిడే కదా. సో ఏ, సిడి వాయిడ్, బి ఒక్కటే వ్యాలిడ్. సో బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఉన్నది ఇల్లీగల్ అగ్రిమెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అంటే ఏంటంటే, an agreement to undertake to do any illegal activity. ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం కోసం అగ్రిమెంట్స్లోకి మీరు ఎంటర్ అయితే అవి ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అవుతాయి. ఇక్కడ ఒక పదం చెప్తా చూడండి. ఈ ఇల్లీగల్ అంటే అర్థం ఏంటో తెలుసా? I ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ సి. అంటే ఇల్లీగల్ అంటే అర్థం అన్లాఫుల్ ప్లస్ క్రైమ్ కాంపోనెంట్. అంటే ఒక లాకి అగెనిస్ట్గా బిహేవ్ చేయడంతో పాటు అందులో క్రైమ్ కాంపోనెంట్ ఉంటుంది. క్రైమ్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇంజరీ టు ఏ పర్సన్ ఆర్ ఏ పర్సన్స్ ప్రాపర్టీ. ఒక వ్యక్తికి కానీ వ్యక్తి యొక్క ఆస్తికి కానీ హాని చేసే విధంగా మీరు ఎంటర్ అవ్వడం, అది ఇల్లీగల్ అవుతుంది, అది క్రైమ్ అవుతుంది. సో ఇల్లీగల్లో మీకు పనిష్మెంట్ ఉంటుందమ్మా. పెనాల్టీ ఒక్కటే కాదు, పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది చాలా సివియర్గా. సో ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అంటామా, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అంటామా అంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఇందులో ఎప్పటికీ ఉండదు కాబట్టి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనకూడదు, ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అనే పిలవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, illegal agreements to do an agreement to do illegal acts is known as illegal agreement. సో ఇల్లీగల్ యాక్ట్స్ ఆర్ క్రిమినల్ ఇన్ నేచర్. ఇప్పుడే చెప్పాగా, ఇందులో క్రైమ్ కాంపొనెంట్ ఉంటుంది అందులో. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఇల్లీగల్ వర్క్ కోసం ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి, ఒక వ్యక్తిని హత్య చేయమని మీరు ఒకరికి అడ్వాన్స్ ఇచ్చారు, ఆయన హత్య చేయట్లేదు, సార్ ఈయన నా డబ్బులు తీసుకున్నాడు సార్, హత్య చేయట్లేదు సార్ అని చెప్పి మీరు కోర్టులో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగలరా? ఇస్తే ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సో అంటే మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, మనీ పెయిడ్, దే ఆర్ నాట్ రికవరబుల్, అసలు రికవర్ చేసుకోవడం పాసిబుల్ కాదు. అండ్ ఇంకో విషయం, మీరు కనుక అలా కేసు ఫైల్ చేశారనుకోండి, మీరు పిచ్చోళ్ళు, మిమ్మల్ని ముందు అరెస్ట్ చేస్తారు. కోర్టులో కేసు ఫైల్ చేయడానికి మీరు వెళ్ళారనుకోండి, ప్లెయింటిఫ్ అంటారు కదా మిమ్మల్ని. సో ప్లెయింటిఫ్ అయినటువంటి మీ పొజిషన్ వరస్ట్గా ఉంటుంది అతనికన్నా, అక్యూజ్డ్ డిఫెండెంట్ కన్నా. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇన్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ద పొజిషన్ ఆఫ్ ప్లెయింటిఫ్ ఈజ్ వర్స్ట్ దాన్ పొజిషన్ ఆఫ్ డిఫెండెంట్. అదవుతున్నా లేదా ఎలా చెప్పొచ్చు, ద పొజిషన్ ఆఫ్ డిఫెండెంట్ ఈజ్ బెటర్ దాన్ ప్లెయింటిఫ్ అని చెప్పొచ్చు. రెండు ఒకటే, అటు మార్చి ఇటు చెప్తున్నాం అంతే. ఓకేనా? సో అట్లా అనమాట. బట్ అన్లాఫుల్ యాక్ట్స్ ఆర్ నాట్ క్రిమినల్ ఇన్ నేచర్, దే ఆర్ జస్ట్ ప్రొహిబిటెడ్ బై లా. అన్లాఫుల్ అనేటువంటివి అందులో క్రిమినల్ ఉండదు. ఇదిగో చెప్పా కదా, I ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ సి. యూ అంటే అన్లాఫుల్, ఓన్లీ అన్లాఫుల్ అంటే ఒక లాక్ అగెనిస్ట్గా బిహేవ్ చేస్తాం అంతే. బట్ ఇల్లీగల్ అట్లా కాదు, అందులో క్రైమ్ కూడా ఉంటుంది. ఎవ్రీ ఇల్లీగల్ అగ్రిమెంట్ ఈజ్ అన్లాఫుల్, బట్ ఎవ్రీ అన్లాఫుల్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఇల్లీగల్. ఓకే, సో నెక్స్ట్, ఇక్కడ అది రాయడానికి రీజన్ అదే. ఇల్లీగల్ అయిందంటే ఖచ్చితంగా అది అన్లాఫుల్ అయ్యిందని అర్థం, బట్ అన్లాఫుల్ అయిందంటే ఇల్లీగల్ అయిందని అర్థం ఏం కాదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నెక్స్ట్ దీని పాయింట్స్ చూద్దాం, ఎఫెక్ట్స్ చూద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్త వినండి. మీకు ఒకరు ఒక పని ఇచ్చారు, ఒక వ్యక్తిని హత్య చేయమని, ఎక్స్ని హత్య చేయమని, మీకే డబ్బులు ఏమి ఇవ్వలేదు. సో ఒక పని ఇచ్చారు, మిస్టర్ ఎక్స్ని హత్య చేయమని, చేస్తే ఒక 50 lakhs ఇస్తామని. నీకు హత్య చేయడానికి ఒక ఎక్విప్మెంట్, ఇదంతా కొన్ని ఆయుధాలు ఇవి కొనుక్కోవడానికి, ఆ రెక్కి నిర్వహించడానికి, సో నీకు ఒక 2 lakhs అవసరమైంది. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే నాకు 2 lakhs కావాలరా, సో నేను ఇట్లా ఒకరిని చంపబోతున్నాను, నాకు 2 lakhs అప్పు ఇవ్వు, చంపేస్తే 50 lakhs వస్తుంది కదా, అందులో 2 lakhs నీకు ఇస్తానని చెప్పా. మీ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పి, తెలిసి కూడా, అంటే నువ్వు ఒక తప్పుడు పని చేస్తావని తెలిసి కూడా నీకు 2 lakhs అప్పు ఇచ్చాడు.
ఇప్పుడు ఈ అప్పు అతను రికవర్ చేసుకోగలడా ఫ్యూచర్లో? కేసు ఫైల్ చేస్తే ఈయన కూడా అరెస్ట్ అవుతాడుగా. ఎందుకంటే ఈయన ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తామని చెప్పి తెలిసినా సరే ఆయన అప్పిచ్చాడంటే హీఈస్ ఆల్సో హ్యాజ్ ఎ రోల్ ఇన్ దట్ సిన్. ఆ తప్పులో ఇతనికి కూడా భాగం ఉంది. సో కేసు ఫైల్ చేసుకోలేడు. అలా కాదు, మీరు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక అబద్ధం చెప్పి, అరే నేను ఒక మంచి పని కోసం వాడతాను, ఇది నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు 2 lakhs అప్పివ్వంటే మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే, సరే ఇన్నాళ్ళు ఏదో తిరిగాడు, ఇప్పుడు మంచిగా బాగుపడతాను అంటున్నాడు కదా అని చెప్పి 2 lakhs నీకు అప్పిచ్చాడు. బట్ నువ్వు దాన్ని ఒక మర్డర్ చేయడానికి వాడతావని ఆయనకి తెలియదు పాపం. అంటే ఇప్పుడు ఆయన ఇన్నోసెంట్ పార్టీయే కదా. సో మెయిన్ ట్రాన్సాక్షన్ నీకేంటి, నీకును వేరే ఎవరో నీకు మర్డర్ చేయమని ఇచ్చారు కదా వాళ్ళకి మధ్య ఉన్నది. కొలేటరల్గా 2 lakhs కోసం నువ్వు ఒక వేరే అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నావు, నువ్వు మీ ఫ్రెండ్తో. ఫస్ట్ కేసులో మీ ఫ్రెండ్ తెలిసే అప్పిచ్చాడు కాబట్టి హీ ఈజ్ ఆల్సో ఏ గిల్టీ పార్టీ, తంది కూడా తప్పు ఉంది. సెకండ్ కేసులో పాపం ఆయన తెలియక ఇచ్చాడు కాబట్టి హీ ఈజ్ నాట్ ఏ గిల్టీ పార్టీ, హీ ఈజ్ అన్ ఇన్నోసెంట్ వన్. అతను ఒక ఇన్నోసెంట్ పార్టీ కాబట్టి అతనికి ఎలాంటి ఇది ఉండదు. మేబీ ఆయన డబ్బులు రికవర్ చేసుకోవడానికి పాసిబిలిటీ కూడా ఉండొచ్చు. డిపెండింగ్ అపాన్ ద జడ్జ్మెంట్ హీ మే ఆల్సో ఏబుల్ టు రికవర్ లోన్ ఫ్రమ్ యూ. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఇల్లీగల్ అగ్రిమెంట్లో మెయిన్ ట్రాన్సాక్షన్, కొలేటరల్ ట్రాన్సాక్షన్ రెండు ఉంటాయి. మెయిన్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా వాయిడే, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అది ఇల్లీగల్ కదా, ఇల్లీగల్ అంటే క్రైమ్ ఉంటుంది కాబట్టి మెయిన్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు వాయిడే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు ఎం అనుకుందాం, నీ పేరు, నీకు ఎక్స్ఎన్ చంపమని మిస్టర్ పి ఒక పని ఇచ్చాడు, మిస్టర్ పి ఒక వర్క్ ఇచ్చాడు నీకు ఎక్స్ఎన్ చంపమని. సో అగ్రిమెంట్ బిట్వీన్ ఎం అండ్ పి ఈజ్ మెయిన్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ 100% వాయిడ్, ఎందుకంటే అందులో క్రైమ్ ఉంది కాబట్టి. నువ్వు ఎక్స్ఎన్ చంపడం కోసం డబ్బుల్ని మిస్టర్ క్యూ అయినటువంటి మీ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నావు. అంటే అగ్రిమెంట్ బిట్వీన్ ఎం అండ్ క్యూ ఈజ్ కాల్డ్ యాజ్ కొలేటరల్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ వ్యాలిడా వాయిడా అంటే ఇట్ మే బికమ్ వ్యాలిడ్ ఆర్ ఇట్ మే బికమ్ వాయిడ్. దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, క్యూ తెలిసి అప్పిచ్చాడు అనుకోండమ్మా వాయిడ్, ఎందుకంటే నువ్వు హత్య చేస్తావని తెలిసినా డబ్బులు ఇచ్చాడు కాబట్టి వాయిడ్. ఆయన తెలియక ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అదేమవుతుంది, వ్యాలిడ్ అవుతుంది. సో మెయిన్ ట్రాన్సాక్షన్ ఆల్వేస్ వాయిడ్, కొలేటరల్ ట్రాన్సాక్షన్ మే బికమ్ వాయిడ్ ఆర్ మే బికమ్ వ్యాలిడ్, అట్లా అనమాట. సో ఇప్పుడు చూడండి ఎఫెక్ట్స్ చూడండి. ఇట్ ఈస్ వాయిడ్ ఫ్రమ్ వెరీ బిగినింగ్, ఓకే తెలిసిందే, వాయిడ్ అబ్ ఇనిషియో అంటాం దీన్ని. రెండోది కొలేటరల్ అగ్రిమెంట్స్ టు ఎన్ ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఆర్ ఆల్సో ఇల్లీగల్, సో దే ఆర్ ఆల్సో వాయిడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, హౌఎవర్, ఇదిగోండి ఎక్సెప్షన్, ఇఫ్ ద పార్టీ ఇన్ కొలేటరల్ అగ్రిమెంట్ ప్రూవ్ టు బి అన్ ఇన్నోసెంట్ పార్టీ. అంటే నేను చెప్పిన రెండో ఎగ్జాంపుల్ ఉంది కదమ్మా, అంటే నువ్వు 2 lakhs మీ ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నావు, బట్ మీ ఫ్రెండ్కి చెప్పలా ఇట్లా మర్డర్ చేయడానికి ఉపయోగిస్తాను అట్లా అని. అప్పుడు అదేమవుతుంది, ఇన్నోసెంట్. దెన్ దట్ పార్ట్ ఆ ఒక్క పార్ట్ మే బికమ్ వ్యాలిడ్. మెయిన్ ట్రాన్సాక్షన్ ఆల్వేస్ వాయిడ్, అందులో డౌట్ లేదు. ఇన్ కేస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ఇల్లీగల్ అగ్రిమెంట్ నో లీగల్ రెమెడీస్ ఆర్ అవైలబుల్. అంతేగా, ఇల్లీగల్ అగ్రిమెంట్స్లో అసలు నీకు లీగల్గా రెమెడీస్ ఆల్టర్నేటివ్స్ ఏమి ఉండవు. వై? బికాస్ యు ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ అండర్ లా, ఎందుకంటే నువ్వు చేసిందే ఒక చెత్త పని కాబట్టి. అండ్ ఇఫ్ ఎ సూట్ ఈస్ ఫైల్డ్ బేస్డ్ ఆన్ ఇల్లీగల్ అగ్రిమెంట్ ద పొజిషన్ ఆఫ్ డిఫెండెంట్ ఈజ్ బెటర్ దాన్ ప్లెయింటిఫ్. దాన్ని అనుకున్నాం కదా, పొజిషన్ ఆఫ్ ప్లెయింటిఫ్ ఈజ్ వర్స్ట్ దాన్ డిఫెండెంట్ అని, లేదా రివర్స్లో కూడా రాసుకోవచ్చు అట్లా అనమాట. ఓకే, మనీ పెయిడ్ ఆర్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్డ్ అండర్ ఇల్లీగల్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రికవరబుల్. ఓకే, డబ్బులు ఇచ్చారు అడ్వాన్స్ చంపమని, ఆయన చంపట్లేదు, డబ్బులు రికవర్ చేసుకోగలరా? లీగల్గా అయితే మీరు ఏం చేయలేరు. టెస్ట్ చెక్ చూద్దాం చూడండి ఇల్లీగల్ అగ్రిమెంట్స్ మీద. కొలేటరల్ అగ్రిమెంట్స్ టు అన్ ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఆర్ ఆల్వేస్ వాయిడ్ అంట. ఆల్వేస్ వాయిడ్ ఏం కాదు కదమ్మా, సమ్ టైమ్స్ దే మే బికమ్ వ్యాలిడ్ ఆల్సో. సో నో ఆన్సర్. రెండోది, మనీ డ్యూ ఇన్ అన్ ఇల్లీగల్ అగ్రిమెంట్ కెన్ బి రికవర్డ్. చూడండి, కెన్ బి రికవర్డా? అసలు ఇల్లీగల్ అగ్రిమెంట్లో మనీ డ్యూ ఉంటే దాన్ని రికవర్ చేసుకోవచ్చా? బై ఫైలింగ్ ఏ సూట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అసలు సూట్లు అవి ఫైల్ చేసుకోలేరు. నో ఆన్సర్. నెక్స్ట్, అన్లాఫుల్ అండ్ ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. నో, ఇప్పుడే అనుకున్నాం కదమ్మా, ఇల్లీగల్ అంటే అన్లాఫుల్ కన్నా చాలా పెద్దది, ఇందులో క్రైమ్ ఉంటుంది. దే ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఆన్సర్ ఈజ్ నో. నెక్స్ట్, ఇల్లీగల్ అగ్రిమెంట్ ఈజ్ అగెన్స్ట్ లా, ఇన్వాల్వ్స్ ఇంజురీ టు ఏ పర్సన్, బోత్ ఏ అండ్ బి, ప్రమోటెడ్ బై లా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బోత్ ఏ అండ్ బి. ఎందుకంటే ఇల్లీగల్ అగ్రిమెంట్ అనేది అన్లాఫుల్గాను ఉంటుంది అండ్ క్రైమ్ కాంపనెంట్ కూడా ఉంటుంది, బోత్ ఏ అండ్ బి. ప్రమోటెడ్ బై లా అసలు కాదు అసలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద చాప్టర్ కాల్డ్ లీగల్ ఆబ్జెక్ట్. స్టార్టింగ్లోనే అన్నాం కదా, దిస్ ఈజ్ ఏ షార్ట్ చాప్టర్, చాలా చిన్న చాప్టర్ అన్నమాట ఇది. ఓకేనా?
So this is chapter number 4. With this we have completed today's session, right? Thank you.